బిట్ నెంబర్ 21 చూడండి. secant to the power of 4 theta plus tan to the power of 4 theta equals to 4/3. Then the value of tan theta into secant theta. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, secant to the power of 4 theta plus tan to the power of 4 theta equals to 4/3 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ secant to the power of 4 theta plus tan to the power of 4 theta ని మనం secant square theta whole square plus tan square theta whole square గా మనం రాసుకుందాం ఈక్వల్స్ టు 4/3. ఓకే, ఇప్పుడు ఈ సీకెంట్ స్క్వేర్ థీటా ని సమ్ ఏ, tan స్క్వేర్ థీటా ని సమ్ బి అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లోకి వచ్చింది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు, అంతే కదా. సో దీని నుంచి ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దానిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో మనం రాసుకోవచ్చు. దీని నుంచి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ అంటే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా, మైనస్ బి అంటే tan స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab కదా, 2 ఇంటూ ఏ అంటే సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ బి అంటే tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 4/3. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ ఎంత, 1. ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం 1 అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ tan స్క్వేర్ థీటాని మనం స్క్వేర్ ని కామన్ తీసి సీకెంట్ థీటా ఇంటూ tan థీటా హోల్ స్క్వేర్ గా మనం రాసుకోవచ్చు ఈక్వల్స్ టు 4/3. ఓకే, ముందు +1 ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందంటే 4/3 మైనస్ 1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 4 మైనస్ 3/3 అంటే 1/3 అవుతుంది. ఓకేనా. అగైన్ ఈ 2 ని కూడా మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 2 అనేది 1/3 ని డివైడ్ చేస్తుంది, అంటే 1/3 ఇంటూ 1/2 దట్ ఈక్వల్స్ టు 1/6 అవుతుంది. సో మనకి ఫైనల్ గా సీకెంట్ థీటా ఇంటూ tan థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/6 అని మనకి ఫైనల్ గా వచ్చింది. దీని నుంచి సీకెంట్ థీటా ఇంటూ tan థీటా వాల్యూ ఏమవుతుందంటే ఈ స్క్వేర్ అనేది మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది, రూట్ 1/6. దట్ మీన్స్ 1 కి రూట్ 1 కదా, 1/√6 ప్లస్ ఆర్ మైనస్ 1/√6 అనేది మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. ఓకేనా. బిట్ నెంబర్ 22. O is center of the circle. ABCD is a square inscribed in the circle. Find the ratio of the perimeter of ABCD and perimeter of the semicircle ABC. O కేంద్రంగా గల వృత్తంలో ABCD అనే ఒక చతురస్రం అంతర్లిఖించబడింది. చతురస్రం చుట్టుకొలత మరియు ABC అర్ధవృత్త పరిధిల నిష్పత్తిని కనుక్కోవాలి. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్లో ఒక స్క్వేర్ అనేది ఇన్స్క్రైబ్ అయ్యింది కాబట్టి ఒక ఫిగర్ ముందు డ్రా చేద్దాం. దిస్ ఇస్ ద సర్కిల్, దిస్ ఇస్ ద స్క్వేర్. ఈ విధంగా ఒక సర్కిల్లో ఒక స్క్వేర్ అనేది అంతర్లిఖించబడింది. దిస్ ఇస్ ద డయాగోనల్ ఆఫ్ సర్కిల్. ఇది చతురస్రం యొక్క కర్ణం అనుకుందాం. ఈ చతురస్రం యొక్క కర్ణం అనేది ఈ డయాగోనల్ అనేది సర్కిల్ కి డయామీటర్ అవుతుంది. ఓకే, స్క్వేర్ యొక్క సైడ్ ఏ యూనిట్స్ అనుకుందాం. అప్పుడు ఆ స్క్వేర్ యొక్క డయాగోనల్ లెంత్ a√2 యూనిట్స్ అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ లో డయాగోనల్ లెంత్ అనేది సైడ్ కి √2 టైమ్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ డయాగోనల్ యొక్క లెంత్ అనేది ఆ సర్కిల్ యొక్క డయామీటర్ కి ఈక్వల్ కాబట్టి ఆ సర్కిల్ యొక్క డయామీటర్ a√2 అవుతుంది. దీని నుంచి ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది, a√2/2 అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే రేషియో ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ABCD. ఇక్కడ ABCD అనే స్క్వేర్ యొక్క పెరిమీటర్ ను ఫైండ్ అవుట్ చేయండి. ముందు స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 4 ఇంటూ సైడ్ అంటే 4a ఇస్ టు పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ABC. ఈ ABC అనే ఈ అర్ధవృత్త పరిధి ఉంది కదా, ఈ అర్ధవృత్త పరిధిని మనం ఫైండ్ అవుట్ చేసి రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫార్ములా πr ప్లస్ 2r. 4a అనేది స్క్వేర్ యొక్క పెరిమీటర్, πr ప్లస్ 2r అనేది సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్. ఓకేనా. ఇప్పుడు చూడండి 4a ఈజ్ టు ఇక్కడ r కామన్ తీయండి, π ప్లస్ 2 అవుతుంది. ఓకే, దీని నుంచి 4a ఈజ్ టు ఇక్కడ r అంటే సర్కిల్ యొక్క రేడియస్. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, ఇక్కడ
a root 2 by 2 into pi plus 2. ఓకే, బోత్ సైడ్స్ ఏని క్యాన్సిల్ చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 8:√2 ఇంటూ pi plus 2 అవుతుంది. ఓకే, అగైన్ √2తో డివైడ్ చేయండి. 8/√2 pi plus 2 అవుతుంది. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 8/√2 ఉంది కదా, ఇక్కడ డినామినేటర్ రేషనలైజేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 8√2/2 pi plus 2 అవుతుంది. ఓకే, 2 1s are 2 4s are అంటే 4√2 pi plus 2. ఓకే, దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ perimeter of square and perimeter of semicircle. ఓకే, 4√2 pi plus 2. ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. రైట్. బిట్ నెంబర్ 23. Which one of the following statement is correct? 1. If 3 power x equals to 2 power y equals to 6, then x plus y by xy equals to 1. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ని ముందుగా మనం చూద్దాం. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే if 3 power x equals to 2 power y equals to 6 అని ఇవ్వడం జరిగింది కదా. అయితే x plus y by xy equals to 1 అనేది ట్రూనా ఫాల్స్నా ఇప్పుడు చెక్ చేయాలి. ఇక్కడ మనం 3 power x equals to 6 తీసుకుందాం. బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా, x log 3 equals to log 6 అవుతుంది. ఓకే, దీని నుంచి x equals to log 6 by log 3 అవుతుంది. అలానే 2 power y equals to 6 తీసుకొని బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేస్తే y equals to log 6 by log 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం x plus y by xy అనేది 1కి ఈక్వల్ అవుతుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. x plus y by xy ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, డినామినేటర్ లో సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో ఉన్న 2 టర్మ్స్ కి డినామినేటర్ ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, x by xy దట్ మీన్స్ 1 by y ప్లస్ y by xy దట్ మీన్స్ 1 by x. చూడండి, 1 by y, y వాల్యూ log 6 by log 2 కాబట్టి 1 by y వాల్యూ ఎంత అవుతుందంటే log 2 by log 6 అవుతుంది, రివర్స్ అవుతుంది. ప్లస్ 1 by x, x వాల్యూ log 6 by log 3 కాబట్టి 1 by x వాల్యూ log 3 by log 6 అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకి LCM log 6 అవుతుంది. న్యూమరేటర్ లో log 2 ప్లస్ log 3, log a ప్లస్ log b కి ఫార్ములా ఏంటి, log ab అంటే log 2 ప్లస్ log 3 log 6 అవుతుంది. log 6 by log 6 వాల్యూ 1 అంటే x ప్లస్ y by xy వాల్యూ 1 కి ఈక్వల్ అని క్లియర్ గా తెలిసింది. సో దిస్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. సెకండ్ వన్ చూద్దాం. ఇఫ్ x ఈక్వల్స్ టు log 3 బేస్ 2 దెన్ 1 by x ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు log 12 టు ద బేస్ 6. ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా మనం ఇప్పుడు చెక్ చేయాలి. చూడండి, x వాల్యూ ఏమి ఇచ్చాడంటే log 3 టు ద బేస్ 2 ఇచ్చాడు. ఓకే, రైట్. x ప్లస్ 1 వాల్యూని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. x ప్లస్ 1, x అంటే log 3 టు ద బేస్ 2 ప్లస్ 1. ఈ 1 ని మనం ఎలా రాసుకుంటామంటే log 2 టు ద బేస్ 2 గా రాసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బేస్ 2 ఉంది కాబట్టి బేస్ 2 ఉండేటట్టు log 2 టు ద బేస్ 2 గా రాసుకుందాం. log 2 టు ద బేస్ 2 వాల్యూ ఎంత, 1 కదా. సో 1 ని మనం log 2 టు ద బేస్ 2 గా రాసుకుందాం. ఇప్పుడు దీనిని సింప్లిఫై చేస్తే లాగరిథం ప్రాపర్టీ ప్రకారం log a ప్లస్ log b log ab కదా, అంటే log 6 టు ద బేస్ 2 అవుతుంది. దిస్ ఈస్ ద x ప్లస్ 1 వాల్యూ. ఇప్పుడు మనం 1 by x ప్లస్ 1 ప్లస్ 1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ వాల్యూ log 12 టు ద బేస్ 6 వస్తే ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది, రాకుంటే ఫాల్స్ అవుతుంది. దాన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. 1 by x ప్లస్ 1 వాల్యూ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, log 6 టు ద బేస్ 2 ప్లస్ 1. ఓకే, ఇక్కడ మనకి LCM ఏమవుతుంది, log 6 టు ద బేస్ 2, 1 ప్లస్ log 6 టు ద బేస్ 2 అవుతుంది. ఇక్కడ 1 ని మనం అగైన్ ఎలా రాసుకుంటామంటే log 2 టు ద బేస్ 2 గా రాసుకుందాం, ప్లస్ log 6 టు ద బేస్ 2 బై log 6 టు ద బేస్ 2. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఈ న్యూమరేటర్ లో log a ప్లస్ log b ఫామ్ వచ్చింది కాబట్టి log 12 టు ద బేస్ 2 అవుతుంది. log 12 టు ద బేస్ 2 బై log 6 టు ద బేస్ 2 వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి log a టు ద బేస్ c
బై లాగ్ బి టు ద బేస్ సి ఫామ్ లో వచ్చింది. అంటే దీనికి లాగ్ ఏ టు ద బేస్ బి గా మనం రాసుకోవచ్చు. అంటే లాగ్ 12 టు ద బేస్ 6 అనేది ఫైనల్ గా వచ్చింది. లాగ్ 12 టు ద బేస్ 2 బై లాగ్ 6 టు ద బేస్ 2 వాల్యూ లాగ్ 12 టు ద బేస్ 6 కి ఈక్వల్ అవుతుంది మనకి లాగరిథం ప్రాపర్టీ ప్రకారం. ఇక్కడ స్టేట్మెంట్ లో కూడా లాగ్ 12 టు ద 2 ను ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. ఓకే, థర్డ్ వన్, h is the altitude of equilateral triangle, then its area is h square by root 3. h అనేది ఒక సంబాహు త్రిభుజ ఉన్నతి అయితే దాని వైశాల్యం h square by root 3 అవుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ట్రూ స్టేట్మెంట్ ఆఫ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు చూద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండే ట్రయాంగిల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. వన్ సైడ్ ఏ అనుకుంటే ఆల్ సైడ్స్ కూడా ఏ యూనిట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హియర్ ఆల్టిట్యూడ్ ఈజ్ h. ఓకే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ కి ఫార్ములా h ఈక్వల్స్ టు √3/2 టైమ్స్ ఆఫ్ సైడ్, అంటే √3/2a అవుతుంది. ఓకే, దీని నుంచి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే, అంటే ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ లెంత్ ఎంత అవుతుందంటే 2h/√3 యూనిట్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, వైశాల్యం కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు √3/4a స్క్వేర్. This is the formula. √3/4a square. A means 2h/√3 whole square. Okay. √3/4 into 2h/√3 ని whole square చేసేటప్పుడు 4h² by 3 అవుతుంది. 4 కి 4 క్యాన్సిల్ అవుతుంది. √3/3h² ఫైనల్ గా మనకి మిగిలింది. ఓకే, అగైన్ న్యూమరేటర్ లో √3 ఉంది కాబట్టి న్యూమరేటర్ ని రేషనలైజేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? √3 into √3 3/3√3h² అవుతుంది. 3 1s are 3 కాబట్టి h² by√3. దిస్ ఈజ్ ఫైనల్ అవర్ ఆన్సర్. అంటే h ఈజ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయ్యేటప్పుడు దాని ఇట్స్ ఏరియా అనేది h²/√3 అని ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. ఓకే, ఇక లాస్ట్ వన్ చూడండి. sin 60 less than cos 60. sin 60 వాల్యూ ఎంత? √3/2. cos 60 వాల్యూ ఎంత? 1/2. √3/2 ఈజ్ లెస్ దాన్ 1/2 అని ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. ఇది ట్రూ ఆ ఫాల్సా? √3/2 వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందంటే, √3 అంటే 1.732 కదా, 2 తో మనం డివైడ్ చేస్తే 0.85 సంథింగ్ వస్తుంది. లెస్ దాన్ 1/2 అంటే 0.5. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 0.85 అనేది 0.5 కంటే చిన్నది కాదు, నాట్ లెస్ దాన్. 0.85 ఇస్ నాట్ లెస్ దాన్ 0.5 అని తెలుస్తుంది. బట్ ఈ స్టేట్మెంట్ లో లెస్ దాన్ అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ట్రూ, థర్డ్ వన్ ట్రూ, ఫోర్త్ వన్ ఫాల్స్. అయితే ఇక్కడ మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. అంటే 1 2 3 ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఒక బిట్ లో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్రతి దాన్ని చేస్తే గానీ మనం ఇక్కడ ఆన్సర్ ని చూస్ చేయలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం స్పీడ్ గా చేయాలి. స్పీడ్ గా చేయడం అనేది చాలా అవసరం. వీటికి ఇంతకు మించి షార్ట్ కట్స్ అనేవి ఇంకా ఏమీ ఉండవు. కాన్సెప్ట్స్ మీకు బాగా తెలుసుంటేనే మీకు స్పీడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఎ డై ఈజ్ రోల్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ హ్యాస్ ద లీస్ట్ ప్రాబబిలిటీ? ఒక పాచికను దొర్లించాడు, తక్కువ సంభావ్యత గల ఘటనను గుర్తించాలి. ఒక పాచికను దొర్లించేటప్పుడు, ఒక డైని రోల్ చేసేటప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే 1, 2, 3, 4, 5, 6 అవుతాయి. ఓకే, దీస్ ఆర్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫస్ట్ ఏం చెక్ చేద్దాం? బేస్ సంఖ్య రావడానికి ప్రాబబిలిటీ గెటింగ్ ఎన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 3/6, దట్ మీన్స్ 1/2. బీని చెక్ చేద్దాం. ప్రధాన సంఖ్య రావడానికి ప్రాబబిలిటీ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3, దట్ మీన్స్ 3/6, దట్ మీన్స్ 1/2. ఓకే, ఆప్షన్ సి ని చెక్ చేద్దాం. సంయుక్త సంఖ్య రావడానికి ప్రాబబిలిటీ గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇందులో కాంపోజిట్ నెంబర్స్ ఏమవుతాయి? ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. బట్ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో మనకి కాంపోజిట్ నెంబర్స్ ఇక్కడ ఏమవుతాయంటే 4 and 6, ఓన్లీ 2 ఉంటాయి. దట్ మీన్స్ 2/6 అంటే 1/3 అవుతుంది. సరి సంఖ్య రావడానికి ప్రాబబిలిటీ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్.
ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏమన్నా చూడండి, 2, 4, 6 అంటే 3/6 అంటే 1/2. అయితే ఇక్కడ మన క్వశ్చన్ లో ఏం అడగటం జరిగిందంటే లీస్ట్ ప్రాబిలిటీ కలిగిన ఈవెంట్ ఇది అన్నాడు. చూడండి 1/2, 1/2, 1/2. ఆప్షన్ సి ఏమొచ్చి 1/3 వచ్చింది ప్రాబిలిటీ. 1/3 అనేది 1/2 కంటే చిన్నది కాబట్టి లీస్ట్ ప్రాబిలిటీ వచ్చే ఈవెంట్ అనేది గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్ అంటే ఆప్షన్ సి అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. బిట్ నెంబర్ 25. మ్యాచ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద కాలమ్ ఏ విత్ దోస్ ఆఫ్ కాలమ్ బి. కాలమ్ ఏలో ఏమి ఇచ్చాడు చూడండి, కాలమ్ బిలో ఏమి ఇచ్చాడు చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ డేటా. దత్తాంశంలో గరిష్ట కనిష్ట విలువల భేదం. టు నో పాపులర్ బ్రాండ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. ఎక్కువ మంది ఇష్టపడే వస్తువు కనుగొన్న సందర్భం. వెన్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. దత్తాంశంలో చిన్న పెద్ద విలువలతో సంబంధం లేనిది. వెన్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. దత్తాంశంలో అన్ని విలువలు అవసరమయ్యే సందర్భం. మీన్ అంకమధ్యమం, మీడియన్ మధ్యగతం, మోడ్ బాహుళకం, రేంజ్ వ్యాప్తి. ద డిఫరెన్స్ ఆఫ్ మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ రేంజ్. 1 అనేది ఎస్ కి ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి. ఓకే. టు నో పాపులర్ బ్రాండ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. ఎక్కువ మంది ఇష్టపడే వస్తువు అంటే ఇక్కడ మోడ్, తరచుగా వచ్చే వాల్యూని మనం మోడ్ అంటాం. అంటే 2 ఈజ్ మ్యాచింగ్ టు ఆర్. నెక్స్ట్, వెన్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మీడియన్. మీడియన్ లో ఎక్స్ట్రీమ్స్ తో మనకి పని లేదు. ఓకే, దట్ మీన్స్ 3 అనేది క్యూ కి మ్యాచ్ చేయాలి. వెన్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మీన్. మీన్ లో మనకి అన్ని అబ్జర్వేషన్స్ కూడా ఇంపార్టెంటే. ఏ అబ్జర్వేషన్ మనం కౌంట్ చేయకపోయినా అక్కడ మీన్ అనేది మారిపోతుంది. మీన్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. అంటే అక్కడ ప్రతి అబ్జర్వేషన్ కూడా మనకి అవసరం. సో 4th వన్ పీ కి మ్యాచ్ చేయాలి. ఫైనల్ గా ఆప్షన్ బి అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. 1S, 2R, 3Q, 4P. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. In triangle ABC shown, D is some interior point and X, Y, Z, W are the measures of angles in degrees. Solve X in terms of Y, Z, W. పక్కన ఒక పటం ఇవ్వడం జరిగింది. ఆ ట్రయాంగిల్ ABC అనే పటంలో D అనేది అంతరంగా ఒక బిందువు ఉంది. X, Y, Z, Wలు డిగ్రీల కోణాలు అయితే X విలువను కనుక్కోవాలి. Y, Z, Wల సంబంధంలో X విలువను కనుక్కోవాలి. ఓకే, వెరీ ఈజీ. చూడండి ఇక్కడ ఈ ఫిగర్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ADBC ఇది 4 సైడ్స్ కలిగి ఉన్న ఒక క్వాడ్రిలేటరల్. ఓకేనా, అయితే క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ యొక్క సమ్ అనేది 360 degrees కి ఈక్వల్ అని మనకు తెలుసు. సో దాని నుంచి చూడండి, C దగ్గర యాంగిల్ ఎంత ఉంది, X ఉంది. A దగ్గర ఎంత ఉంది, Y ఉంది. B దగ్గర ఎంత ఉంది, Z ఉంది. ఇక్కడ D దగ్గర యాంగిల్ మనకు తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ D దగ్గర యాంగిల్ ఎంత అవుతుందంటే చూడండి, ఇక్కడ W యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ W కాబట్టి దానికి ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుందంటే 360 మైనస్ W అవుతుంది. ఎందుకంటే D అనే పాయింట్ వద్ద కంప్లీట్ యాంగిల్ 360 కదా. సో అక్కడ ఆ క్వాడ్రిలేటరల్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ W అని తెలిసింది కాబట్టి ఆ D వద్ద ఇంటీరియర్ యాంగిల్ అనేది 360 మైనస్ W అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. చూడండి, ఆ 4 యాంగిల్స్ ని సమ్ చేసి 360కి ఈక్వల్ చేయండి. మన రిలేషన్ అనేది వెంటనే వస్తుంది. A వద్ద యాంగిల్ Y ప్లస్ B వద్ద యాంగిల్ Z ప్లస్ C వద్ద యాంగిల్ X ప్లస్ D వద్ద యాంగిల్ 360 మైనస్ W ఈక్వల్స్ టు 360. ఓకే, బోత్ సైడ్స్ 360 క్యాన్సిల్ చేయండి. మనకి X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. X ఈక్వల్స్ టు ఏమవుతుందంటే X ఈక్వల్స్ టు మైనస్ W రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు W అవుతుంది. ఈ Y ప్లస్ Z ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మైనస్ Y మైనస్ Z అవుతుంది. సో ఫైనల్ గా X ఈక్వల్స్ టు W మైనస్ Y మైనస్ Z. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. బిట్ నెంబర్ 27. ఇన్ ద adjoining figure, AB is tangent to the circle with center O. Point D is interior to the circle and BD intersects the circle at C. If BC equals to CD equals to 3, OD equals to 2 and AB equals to 6, then the radius of the circle is dash. O కేంద్రంగా గల ఒక వృత్తానికి A వద్ద గీచిన స్పర్శరేఖ AB. D అనేది వృత్త అంతర బిందువు. B, D లను కలిపే రేఖ వృత్తాన్ని C వద్ద ఖండిస్తుంది. BC ఈక్వల్స్ టు CD ఈక్వల్స్ టు 3, OD ఈక్వల్స్ టు 2 మరియు AB ఈక్వల్స్ టు 6. అయితే ఆ వృత్త వ్యాసార్థం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ముందు ఆ కాన్సెప్ట్స్ చెప్తాను, తర్వాత లెక్కని మీకు
అప్లై చేసి చెప్తాను. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ముందు వాటిని వినండి. దిస్ ఈజ్ ఎ సర్కిల్, దిస్ ఈజ్ ఎ సీకెంట్, దిస్ ఈజ్ ఎ టాంజెంట్. PT ఈజ్ ఎ టాంజెంట్, PAB ఈజ్ ఎ సీకెంట్. ఇక్కడ మనకి ప్రాపర్టీ ఏంటంటే PA ఇంటూ PB ఈక్వల్స్ టు PT స్క్వేర్. ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ మనకి చాలా అవసరం. మీకు ఆల్రెడీ క్లాసులో కూడా చెప్పాను, సీకెంట్స్ అండ్ టాంజెంట్స్ అనే కాన్సెప్ట్ లో ఈ ప్రాపర్టీని మీకు అక్కడ చెప్పాను క్లియర్ గా. అలానే మరో ప్రాపర్టీ కూడా ఈ లెక్కలో అవసరం. అదేంటంటే ఒక సర్కిల్లో 2 కార్డ్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకోబడితే AB అండ్ CD అనే 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ చేసుకోబడుతున్నాయి అనుకుందాం. O వద్ద ఇంటర్సెక్ట్ చేసుకోబడుతున్నాయి అనుకుందాం. అప్పుడు AO ఇంటూ OB ఈక్వల్స్ టు CO ఇంటూ OD అవుతుంది. ఈ ప్రాపర్టీ కూడా మనకి ఈ లెక్కలో అవసరం. ఈ 2 ప్రాపర్టీస్ కూడా తెలిస్తేనే ఈ లెక్కను మనం ఫాలో అవ్వగలం. ఓకే, చూడండి అగైన్ మరలా ఫిగర్ వేస్తాను చూడండి. ఒక సర్కిల్ ఇచ్చాడు, AB అనే ఒక టాంజెంట్ ఇచ్చాడు, సెంటర్ O, BCD అనే ఒక లైన్ ఇచ్చాడు, ఇది C, ఇది D. ఓకే, OD లెంత్ 2 ఇచ్చాడు, CD లెంత్ 3 ఇచ్చాడు, BC లెంత్ 3 ఇచ్చాడు. దిస్ ఈస్ ద గివెన్ ఫిగర్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ OD ఉంది కదా, ఈ ODని మనం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకే, అలాగే ఈ BCDని కూడా మనం ఎక్స్టెన్షన్ చేద్దాం. దీన్ని E అందాం, ఇది F, ఇది G అనుకుందాం. ఓకే, ఇక్కడ O నుంచి G కి ఏదైతే ఈ డాట్ తో మనం పార్ట్ ని మనం ఎక్స్టెన్షన్ చేసామో ఆ OG లెంత్ అనేది ఆ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలానే D నుంచి F కి లెంత్ ఎంత అవుతుందో తెలుసా? చూడండి, D నుంచి F కి లెంత్, O నుంచి F కి ఆ సర్కిల్ యొక్క రేడియస్ కదా R అవుతుంది. O నుంచి D కి లెంత్ 2 అని మనకు తెలుసు. సో D నుంచి F కి లెంత్ ఎంత అవుతుందంటే R-2 అవుతుంది. ఎందుకంటే O నుంచి F అనేది రేడియస్ అవుతుంది కదా. O నుంచి D కి లెంత్ 2 యూనిట్స్ కాబట్టి D నుంచి F కి లెంత్ R-2 యూనిట్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2 ప్రాపర్టీస్ తెలుసుకున్నాం కదా. అందులో ఈ ఫస్ట్ ప్రాపర్టీని ముందుగా అప్లై చేద్దాం. PA ఇంటూ PB ఈక్వల్స్ టు PT స్క్వేర్. అంటే చూడండి, ఇక్కడ AB అనేది టాంజెంట్, BCDE అనేది ఇక్కడ సీకెంట్. ఓకే, BC ఇంటూ BE, BC ఇంటూ BE ఈక్వల్స్ టు BA స్క్వేర్. చూడండి, ఈ ప్రాపర్టీ నేను అప్లై చేశా. ఓకే, ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి C గల డిస్టెన్స్ అండ్ ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి E వరకు గల డిస్టెన్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఆ టాంజెంట్ యొక్క స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ BC అంటే 3, BE అంటే B నుంచి E వరకు గల డిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి, 3 ప్లస్ DE అంటే మనకు తెలియదు కదా. సో 6 ప్లస్ DE అవుతుంది ఈక్వల్స్ టు BA స్క్వేర్. BA అంటే టాంజెంట్, టాంజెంట్ యొక్క లెంత్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. AB ఈక్వల్స్ టు 6 అని ఇచ్చాడు కదా, అంటే 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. ఓకే, ముందుగా ఈ 3ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు 6 ప్లస్ DE ఈక్వల్స్ టు 36/3 అంటే 12 అవుతుంది. ఓకే, దీని నుంచి DE ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 12 - 6 అంటే 6 అవుతుంది. అంటే DE వాల్యూని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేసాం. DE వాల్యూ అనేది 6 యూనిట్స్ అని తెలిసింది. ఓకేనా? ఈ ఫస్ట్ ప్రాపర్టీని ఉపయోగించుకుంటూ DE వాల్యూని ముందుగా ఫైండ్ అవుట్ చేసాం, 6 అని తెలిసింది. ఇప్పుడు మనం ఈ సెకండ్ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకొని ఆ సర్కిల్ యొక్క రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలానో ఇప్పుడు చూడండి. ఏవైనా 2 కార్డ్స్ అనేవి ఇంటర్నల్ గా ఇంటర్సెక్ట్ చేసుకునేటప్పుడు AO ఇంటూ OB ఈక్వల్స్ టు CO ఇంటూ OD అని చెప్పుకున్నాం కదా. GF అనే కార్డ్, CE అనే కార్డ్స్ D వద్ద ఇంటర్సెక్ట్ చేసుకోబడుతున్నాయి. సో మనం దీని నుంచి ఏం చెప్పొచ్చు, GD ఇంటూ DF ఈక్వల్స్ టు DC ఇంటూ DE. ఓకే, GD వాల్యూ ఎంత అవుతుందంటే G నుంచి D గల డిస్టెన్స్ R+2 అవుతుంది. ఎందుకంటే G నుంచి O కి R, O నుంచి D కి 2 కాబట్టి GD R+2 ఇంటూ DF, D నుంచి F గల డిస్టెన్స్ ఎంత అవుతుంది R-2 అని మనం ఆల్రెడీ ఫిగర్ డ్రా చేసినప్పుడు చెప్పుకున్నాం. R-2 ఈక్వల్స్ టు DC అంటే ఎంత అవుతుంది, DC ఆల్రెడీ మనకి డేటాలో ఇచ్చాడు, 3 అని ఇచ్చాడు, ఇంటూ DE వాల్యూని మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసి ఉంచాం, 6. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి రేడియస్ అనేది వస్తుంది. R+2 ఇంటూ R-2 అంటే R² - 4
ఈక్వల్స్ టు 3 6 జార్ 18. R square equals to 18 plus 4 22. R equals to square root of 22 units. Option D. అర్థమైంది కదా? రైట్. బిట్ నెంబర్ 28 అసర్షన్ రీజన్ ఇచ్చాడు. If tan theta plus cot theta equals to 2, then the value of tan power 2021 theta plus cot power 2021 theta equals to 2. Reason. If x plus 1 by x equals to 2, then x power n plus 1 by x power 1 equals to 2 for any positive integer values of n. n యొక్క అన్ని ధనపూర్ణాంక విలువలకు కూడా x plus 1 by x equals to 2 అయితే x power n plus 1 by x power 1 వాల్యూ కూడా 2 అవుతుంది అని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, tan theta plus cot theta వాల్యూ 2 అయ్యేటప్పుడు ఈ tan మరియు cot లకు మీరు ఏ పవర్ ని అప్లై చేసినా కూడా ఫైనల్ గా దాని వాల్యూ 2 నే అవుతుంది. అంటే tan స్క్వేర్ theta plus cot స్క్వేర్ theta వాల్యూ కూడా 2 నే అవుతుంది. tan క్యూబ్ theta plus cot క్యూబ్ theta వాల్యూ కూడా 2 నే అవుతుంది. ఈ పవర్ అనేది ఎంత అయినా కూడా ఫైనల్ గా దాని అవుట్పుట్ అనేది 2 అవుతుంది. ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. అలానే ఈ రీజన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే x plus 1 by x equals to 2 అయ్యేటప్పుడు x power n plus 1 by x power n వాల్యూ కూడా ఆల్వేస్ 2 నే అవుతుంది. n ప్లేస్ లో మీరు ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా కూడా ఫైనల్ గా మీకు 2 నే అవుతుంది. అంటే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ 2 అవుతుంది. x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూ 2 అవుతుంది. n ప్లేస్ లో ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా కూడా మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది 2 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన అసర్షన్ కి ఇది కరెక్ట్ రీజన్ ఖచ్చితంగా అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని దీన్ని కూడా మనం చెప్తాం. సో A is correct, R is correct expression of A. Bit number 29. Statement A, statement B అని 2 statements ఇచ్చాడు. The median of data consisting of a odd number of observation is 30. If 2 observations 9, 36 are removed from the data, then the median of new data is 30. ఇక్కడ మనకి బేసి సంఖ్యలో గల ఒక దత్తాంశ రాశుల మధ్యగతం 30 అని ఇచ్చాడు. ఈ రాశుల నుండి 9, 36 అనే 2 రాశులు తొలగించాడు. అయినా కూడా మధ్యగతం 30 అవుతుందనేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ట్రూనా ఫాల్స్ నా ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్న డేటా అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ డేటా తీసుకోవాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అబ్జర్వేషన్స్ తీసుకుందాం. 1, 2, మీడియన్ 30 అనుకుందాం. 4, 5 ఇలా మనం 5 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. దాని యొక్క మీడియన్ 30 ఉండేటట్టు తీసుకున్నాం. ఆ అబ్జర్వేషన్స్ ఏవైనా అవ్వచ్చు. ఓకే, అయితే ఈ డేటాలో 9 and 36 అనే 2 అబ్జర్వేషన్స్ రిమూవ్ చేశాడు. 9 అనేది 30కి ఖచ్చితంగా లెఫ్ట్ సైడే ఉంటుంది. 36 అనేది ఖచ్చితంగా 30కి రైట్ సైడే ఉంటుంది. ఎందుకంటే మీడియన్ అంటే మిడిల్ ఆఫ్ ద వాల్యూ కదా. సో ఆ 9 and 30 అనే ఆ 2 అబ్జర్వేషన్స్ రిమూవ్ చేసేసాడు. అయినా కూడా ఖచ్చితంగా ఆ డేటాకి మీడియన్ 30 అవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా 30 అనేది ఆ డేటాకి మిడిల్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద ఏరియా ఆఫ్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ వెన్ బేస్ ఈజ్ 8 cm అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 18 cm ఈజ్ 12 స్క్వేర్ సెంటీమీటర్స్. భూమి 8 సెంటీమీటర్లు, చుట్టుకొలత 18 సెంటీమీటర్లుగా ఉండే ఒక సమ ద్విబాహు త్రిభుజ వైశాల్యం 12 చదరపు సెంటీమీటర్లు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ట్రూ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇప్పుడు చూద్దాం. ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఆ 2 సైడ్స్ ని మనం ఏ అనుకుందాం. దాని యొక్క బేస్ 8 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, ఈ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ కి మనం ఒక ఆల్టిట్యూడ్ ని గీద్దాం. ఆ ఆల్టిట్యూడ్ అనేది ఖచ్చితంగా మీడియన్ కూడా అవుతుంది ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ లో. అంటే ఇది 4 యూనిట్స్ అవుతుంది, ఇది 4 యూనిట్స్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ మనకి ఇచ్చాడు. పెరిమీటర్ ఎంతని ఇచ్చాడు? 18 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. పెరిమీటర్ అంటే 3 సైడ్స్ యొక్క సమ్మే కదా. అంటే a plus 8 ఈక్వల్స్ టు 18. 2a plus 8 ఈక్వల్స్ టు 18. 2a ఈక్వల్స్ టు 10. a ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఏ వాల్యూ 5 అని మనకి తెలిసింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి హైట్ అనేది ఎంత అవుతుందో తెలుసా? ఇది ఒక రైట్ ట్రయాంగిల్ కదా. ఎందుకంటే మనం ఒక ఆల్టిట్యూడ్ మనం కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి ఇది ఒక రైట్ ట్రయాంగిల్ అవుతుంది. హైపోటెన్యూస్ 5 అని మనకు తెలిసింది. వన్ ఆఫ్ ద సైడ్ 4 అని తెలుసు. సో థర్డ్ సైడ్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఎందుకంటే 3, 4, 5 సెంటీమీటర్స్ తో కూడిన సైడ్స్ అనేవి రైట్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ హెచ్ అనేది 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇక్కడ 8,
హైట్ అంటే మనకి 3 అని తెలిసింది. సో ఫైనల్ గా 2 1s are 2 4s are 4 3s are 12 స్క్వేర్ సెంటీమీటర్స్ అని వచ్చింది. స్టేట్మెంట్ లో కూడా అదే ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా 12 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ బి కూడా ట్రూనే. అంటే బోత్ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. బిట్ నెంబర్ 30 చూడండి. The height of a solid cylinder exceeds its radius by 7 centimeters. If the lateral surface area of solid is 616 centimeters square, then what is the volume of solid in cm cube? ఒక ఘనాకార స్తూపం ఎత్తు దాని భూ వ్యాసార్థం కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ. స్తూపం ప్రక్కతల వైశాల్యం 616 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. అయితే దాని ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లో ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూడండి. దిస్ ఈజ్ ఎ సాలిడ్ సిలిండర్, దిస్ ఈజ్ ఎ రేడియస్, దిస్ ఈజ్ ద హైట్. ఈ సిలిండర్ యొక్క హైట్ అనేది దాని రేడియస్ కి 7 సెంటీమీటర్స్ ఎక్కువ. అంటే h = r+7 అవుతుంది. ఓకే దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం మనకి 616 అని ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా? 2πRh = 616. దీని నుంచి మనం r వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి 2 × π అంటే 22/7 × r × h అంటే r+7 = 616. ఓకే r × r+7 = 616 × 1/2 × 7/22 అవుతుంది. r తో r+7 మల్టిప్లై చేయండి. r² + 7r = 11 2s are 11 5s are 55, 11 6s are 66, 2 2s are 4, 4 14s are 56, 14 7s are 98. అంటే ఫైనల్ గా r² + 7r - 98 = 0. ఇక్కడ r లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది? 14 7s are 98 కదా, 14 - 7 7 కదా. సో r - 7 × r + 14 = 0. ఇలా వస్తుంది ఫైనల్ గా. ఇలా మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఫైనల్ గా వస్తాయి. r = 7 అండ్ r = -14. ఇక్కడ మనకి r వాల్యూస్ 2 వచ్చాయి కదా. సో ఇక్కడ -14 ఈ నెగిటివ్ నెంబర్ ని మనం తీసుకోం, ఎందుకంటే రేడియస్ అనేది కూడా ఆల్వేస్ పాజిటివ్, నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇక్కడ r = 7. ఇక్కడ రేడియస్ అనేది 7 సెంటీమీటర్స్ అని వచ్చింది. ఓకే కానీ మనకి కావాల్సింది ఏంటంటే ఫైనల్ గా దాని యొక్క వాల్యూమ్ కావాలి, దాని యొక్క ఘనపరిమాణాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? πr²h. π అంటే 22/7 × r². r అంటే 7, అగైన్ r అంటే 7 × h. h అంటే r+7, r అంటే 7 అని మనకు వచ్చింది కాబట్టి 7 + 7 అంటే 14. ఒక 7 కి ఒక 7 క్యాన్సిల్ చేయండి. 22 × 7 14s are 98. 22 × 98 మల్టిప్లై చేస్తే మనకి 2156 అనేది ఫైనల్ గా వస్తుంది. ఆప్షన్ బి. ఓకే రైట్.